నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మోటరోలా మోటో ఎం. ఈ వీడియోలో మనం దీన్ని ఫుల్ రివ్యూ చేద్దాం. నేను ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్, గేమింగ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ సపరేట్ చేశాను. సో మీరు ఆ వీడియోస్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో కూడా పెడతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ దీన్ని మోటో G4+ కెమెరాని కంపేర్ చేస్తూ కూడా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓన్లీ దీనిలో నాకు నచ్చిన విషయాలు అండ్ నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ నేను దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. దీనిలో నాకు ఫస్ట్ నచ్చింది దీని లుక్. చూస్తే మనకి చీప్గా ఉండదు, చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫోన్ పట్టుకున్నట్లు ఉంటుంది లుక్ మాత్రం. సో డిజైన్ కూడా అద్భుతంగా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో లుక్స్ అండ్ బిల్డ్లో మాత్రం ఇది ఎక్సలెంట్ ఉంటుంది. మీ చేతిలో పట్టుకుంటే మాత్రం ఫోన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో దీని ముందు నేను లెనోవో K6 పవర్ వాడాను. సో లెనోవో K6 పవర్ వాడినప్పుడు ఒకరు కూడా నన్ను అడగలేదు ఏం ఫోన్ ఇది అని చెప్పేసి. కానీ మోటో ఎం వాడుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 4-5 దాకా అడిగారు ఈ ఫోన్ ఏంటని చెప్పేసి. సో అంత అట్రాక్ట్ చేస్తుంది లుక్స్ విషయం లేదు మీకు. సో ఫస్ట్ అయితే దీనిలో ప్రో వచ్చేసరికి లుక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే వచ్చేసరికి మనకి 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. సో ఇది IPS LCD డిస్ప్లే. సో ఇది మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది చూడడానికి, ఇక్కడ మీరు చూడవచ్చు వీడియోలో. అండ్ దీని మీద మీకు ఎటువంటి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే లేదు. సో కంపెనీ నుంచి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీని మీద అయితే ఒక గ్లాస్ అయితే ఉంది, ఇది గొరిల్లా గ్లాస్ అయితే కాదు. సో కంపెనీ నుంచి అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అసలు వీళ్ళు ఏ గ్లాస్తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. సో డిస్ప్లే అయితే మాత్రం చూడడానికి బాగుంది. సో డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, డిస్ప్లే అయితే అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు దీనిలో ambient లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, కంపాస్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్. సో జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్ సెట్ పెట్టుకొని 360 డిగ్రీస్ వీడియోస్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫస్ట్ టైం మోటరోలా డివైస్లో బ్యాక్ సైడ్ చూస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మోటరోలా డింపుల్ తీసేస్తారు, సో దాని ప్లేస్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంది. సో వన్స్ మనం ట్యాప్ చేయగానే అది అన్లాక్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో 99% ఇది మ్యాక్సిమం మనం ఏలు పెట్టగానే అన్లాక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి. సో సౌండ్ విషయంలో మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటున్నా కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ స్పీకర్స్ మనకి బాటంలో ఇచ్చారు, అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. స్పీకర్స్ మనకి బ్యాక్ ఇచ్చినట్టయితే ఈ మఫ్ఫుల్ అయితే, సో మనకి స్పీకర్స్ మనకి బాటమ్ ఇచ్చారు కాబట్టి స్పీకర్స్ కూడా మనకి లౌడ్ అండ్ క్లియర్గా ఉన్నాయి. సో ఫోన్ వచ్చినా కానీ మీకు క్లియర్గా వినపడుతుంది, ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. సో మీరు జియో సిమ్ వాడాలనుకుంటే మీరు డైరెక్ట్ దీనిలో జియో సిమ్ వాడచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, దీని కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అపరేచర్ వచ్చేసి f2.0, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రెండ్స్, కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మనం డే లైట్లో తీసుకుంటే డే లైట్లో మాత్రం మంచిగా వస్తున్నాయి ఫొటోస్. మీరు చూడొచ్చు, ఇక్కడ కొన్ని శాంపిల్స్ నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద మీకు. సో డే లైట్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఇదైతే ఒక ప్రో అని చెప్పొచ్చు ఈ కెమెరాకి. డే లైట్ పర్ఫార్మెన్స్లో మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీని బ్యాటరీ మీకు 3050 mAh బ్యాటరీ ఇది. సో బ్యాటరీ అయితే మీకు ఒక రోజు అయితే లాస్ట్ అవుతుంది. సో ఛార్జ్ టైం కూడా 1 hour 45 to 2 hours మధ్యలో తీసుకుంటుంది, 0 to 100%. సో ఛార్జింగ్ టైం కూడా అంత ఎక్కువ తీసుకోవట్లేదు. సో బ్యాటరీ కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను 2% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఈ ఫోన్ నేను 15 minutes దాకా వాడాను, ఇంకా అర్థం చేసుకోవచ్చు. సో బ్యాటరీ అయితే చాలా బాగుంది. మీకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 4.5 hours దాకా వస్తుంది. నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తే 6:30కి ఈ ఫోన్ తోటి, ఈవినింగ్ 6:30కి వచ్చేసరికి ఈ ఫోన్లో నాకు ఇంకా 30% ఛార్జింగ్ మిగిలి ఉంది. సో పర్ఫార్మెన్స్ అయితే ఇట్లా ఉంది బ్యాటరీది. సో మీరు మరీ హెవీ యూజ్డ్ అయితే మీరు ఈవినింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఈ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. కాకపోతే ఛార్జింగ్ టైం ఇది క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ బాక్స్లో మనకి 5V 2 ampere ఛార్జర్ ఉంది. సో ఛార్జింగ్ టైం అయితే మీకు 1 hour 30 minutes to 1 hour 45 minutes తీసుకుంటే మీరు 10% to 100% ఛార్జింగ్ పెట్టాలంటే. సో ఇది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో మీకు ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు. బ్లోట్వేర్ అంటే నేను తర్వాత మాట్లాడతాను, నేను సపరేట్ వీడియో చేస్తాను బ్లోట్వేర్ అంటే ఏందో. సో ఎటువంటి పిచ్చి యాప్స్ అని మీకు ఇన్స్టాల్ చేసి అయితే మీకు ఇవ్వలేదు. సో మీకు బ్లోట్వేర్ అంత తక్కువ ఉంటుంది. సో మీకు ఇంటర్నల్ మెమరీ కూడా కొంచెం ఫ్రీగానే వస్తుంది, 24.5 GB వరకు మీకు ఇంటర్నల్ మెమరీ ఫ్రీ ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఫ్రెండ్స్, దీనిలో మీకు 3 GB ర్యామ్ ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు, మల్టీ టాస్కింగ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి దీని కాల్ క్వాలిటీ అయితే బాగుంది. కాల్ డ్రాప్ ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేయలేదు, కాల్ క్వాలిటీ అయితే మీకు బాగానే ఉంది, సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి కేస్ ఇచ్చారు. సో కేస్ మీకు బాక్స్లోనే వస్తుంది, మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీరు చూసుంటారు. సో బాక్స్లోనే మనకి కేస్ వస్తుంది. సో మీరు కేస్ కోసం ఎత్తుక్కోవాల్సిన పని లేదు. సో ఇది మెటల్ బాడీ కాబట్టి స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కేస్ మనకి డైరెక్ట్ బాక్స్లో వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చారు. సో స్క్రీన్ గార్డ్ అయితే
యావరేజ్ క్వాలిటీ స్క్రీన్ గార్డ్ మీరు టెంపర్డ్ గ్లాస్ ఏదైనా వేయించుకోండి. సో ఆ స్క్రీన్ గార్డ్ మొత్తం దీని మీద వాడకండి. సో ఫ్రెండ్స్, ఇవి నాకు దీనిలో నచ్చిన విషయాలు. ఇప్పుడు నేను దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ వచ్చేసరికి దీని కెమెరా. సో కెమెరాలో మీకు లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉండదు, స్టెబిలైజేషన్ లేదు, ప్లస్ కెమెరా మనకి ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయలేకపోతుంది. సో ఈ మూడు దీనిలో మైనస్ పాయింట్స్. సో ఈ కెమెరా నేను మోటో G4 Plusతో కంపేర్ చేశాను. మీరు ఆ వీడియో కావాలంటే ఇక్కడ చూడొచ్చు. కానీ మోటో G4 Plus అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది దీంతో కంపేర్ చేస్తే. ఇది ఎక్కువ డీటెయిల్స్ని క్యాప్చర్ చేయలేకపోతుంది. మీరు ఫోటో తీసినప్పుడు బాగానే కనపడుతుంది, కానీ జూమ్ చేసినప్పుడు మాత్రం డీటెయిల్స్ మాత్రం మిస్ అవుతున్నాయి. సో పిక్సెల్స్ అయితే డీటెయిల్స్ని ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోతున్నాయి. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు దీనిలో. అండ్ కెమెరా నైట్ పర్ఫార్మెన్స్ యావరేజ్. సో కెమెరా నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గేమింగ్. సో మీరు గేమింగ్ లవర్ అయితే ఈ ఫోన్ మీకు బాగానే ఉంటుంది. కాకపోతే ఒక్క గేమ్ అంటే Asphalt 8 మాత్రం దీనిలో మీరు ఆడలేరు. సో మీరు ఒకవేళ Asphalt 8 లవర్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు పనికిరాదు. సో మిగతా గేమ్స్ అన్ని బాగానే హ్యాండిల్ చేసింది, కానీ Asphalt 8కి వచ్చేసరికి చాలా ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను నేను. చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసింది ఇది Asphalt 8 ఆడేటప్పుడు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మిక్స్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒక్క Asphalt 8 తప్పితే మిగతా అన్ని బాగానే ఆడింది. Asphalt 8 విషయంలో మాత్రం చాలా స్ట్రగుల్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఎట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్, ఒక మైక్రో SD కార్డ్ అయితే వాడలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, నేను జియో సిమ్ వాడుతున్నప్పుడు నెట్వర్క్ డ్రాప్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. సో అప్పుడప్పుడు ఆగిపోతుంది, ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు అది ఓపెన్ అవ్వదు. మళ్ళీ నేను వెళ్ళి డేటాను ఆఫ్ చేసి ఆన్ చేస్తే కానీ ఆ పేజ్ ఓపెన్ అవ్వదు. సో ఇట్లా మనకి నెట్వర్క్ సమస్యలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి దీని వెయిట్ కొంచెం హెవీగా ఉంది. ఇది మెటల్ బిల్డ్ కాబట్టి కొంచెం హెవీగా కనపడుతుంది చేతిలో. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రైస్. ఇది మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటేసరికి 3GB ర్యామ్ 30GB వేరియంట్, ఇంకోసారికి 4GB ర్యామ్ 64GB వేరియంట్. 3GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు 16,000 రూపీస్ ఉంది. 4GB ర్యామ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 18,000 రూపీస్ ఉంది. సో ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంది. సో ప్రైస్ కూడా నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, దీనిలో మీకు ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు. సో ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేశారు, కానీ అవి అంత బాగాలేవు. అవి మీరు వింటుంటే మాత్రం మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అంత బాగలేదు. ఎందుకంటే మీకు ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటున్నప్పుడు మాత్రం చాలా వరస్ట్గా ఉంది క్వాలిటీ. సో యావరేజ్ ఇయర్ ఫోన్స్ని దానిలో మీకు బండిల్ చేశారు. సో ఇంత ప్రైస్ పెట్టినప్పుడు కనీసం మనకి కొంచెం క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినా బాగుండేది. అంటే JBL లాంటి ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేసినట్టు కొంచెం బాగుండేది. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో ఇవి ఫ్రెండ్స్ నాకు దీనిలో నచ్చిన విషయాలు అండ్ దీనిలో నాకు నచ్చని విషయాలు. సో ఫైనల్గా ఈ మొబైల్ మీరు కొనొచ్చా అంటే అది మీరు ఆలోచించాలి. సో ఇవన్నీ మీరు చూసుకోండి, ప్రోస్ అండ్ కాన్స్. మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. సో దీని గురించి ఒకటే ముక్కలో చెప్పాలంటే ఇది ఓన్లీ ఫర్ లుక్స్. సో లుక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో పర్ఫార్మెన్స్ అబోవ్ యావరేజ్ ఉంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో అవి యూజ్ చేసుకోనండి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అని నేను కొంటున్నాను, రివ్యూ చేస్తున్నాను. సో అవి యూజ్ చేసి మీరు కొంటే నాకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. నేను ఫ్యూచర్లో మరిన్ని మొబైల్ రివ్యూస్ మీకోసం తీసుకురాగలను. సో మీరు ఏదైనా మొబైల్ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం నా డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మీరు కొనండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని హిట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే ఫ్యూచర్లో మీకు మరిన్ని మొబైల్స్ రివ్యూస్ తీసుకురాబోతున్నా. సో దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.